హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ సర్జన్ని. సో బెలనైటిస్ అంటే ఏంటి, బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి? సో మగవారిలో అంగం ముందున్న చర్మం ఏదైతే ఉందో వెనికి పోకపోవడం వల్ల దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. బట్ ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణం డయాబెటిస్. ఈ డయాబెటిస్ వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్స్ అటాక్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి ఆ ముందరున్న చర్మము మందంగా అవ్వడము, అంతేకాకుండా వెనక్కి ట్రై చేస్తే కనుక క్రాక్స్ ఫామ్ కావడము, సెకండరీ ఇన్ఫెక్షన్ అయిపోయి జిగురు లాంటిది రావడం, ఇట్లాంటివి చూస్తుంటాం. దీన్నే బెలనైటిస్ అంటాం. ఇదే బెలనైటిస్ కనుక గ్లాండ్స్ అంటే అంగం యొక్క ముందున్న హెడ్ భాగానికి కనుక అటాక్ అయితే కనుక దాన్ని బెలనోపాస్టైటిస్ అంటారు. దీనికి ఎటువంటి మందులు లేవు. దీనికి ఓన్లీ ఆపరేషన్ ఒకటే ఆప్షన్ అన్నట్టు. ఈ ఆపరేషన్ ని మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇది ఒక పిన్ సిస్టమ్ అన్నట్టు. అంటే ఇక్కడ మనం ఎటువంటి కోత కుట్లు లేకుండా మనం కట్ చేసిన వెంటనే పిన్స్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది 5 minutes ప్రొసీజర్, 30 minutes డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. సో ఇమ్మీడియట్ గా పేషెంట్ వాళ్ళ విధులకు వెళ్ళిపోవచ్చు, వాళ్ళ జాబ్ కి రెజ్యూమ్ అవ్వచ్చు. సో ఎవరికైనా కనుక బెలనైటిస్ కానీ బెలనోపాస్టైటిస్ కానీ షుగర్ ఉన్నా కనుక మగవాళ్ళు ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి కేఎస్ఆర్ స్టేప్లర్ చేయడం వల్ల 100% రిజల్ట్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.